పిల్లలు రండి. కూర్చోండి చెప్తాను. ఒక ఊళ్ళో మహారాజు గారు ఉండేవారు. ఆ మహారాజు గారికి 7 కొడుకులు. 7 కొడుకులు అడవికి వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. వేరే కథ మంచిగా చెప్పాలా? అయితే ఒక ఊళ్ళో అందమైన బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి, అందమైన కుందనాల బుట్ట బొమ్మ. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. ఏ ఇంటివనితో మరి నా ఎదమింటి పోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపేవి లేక ఆమెతో పాటు నా మనసును. అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపేవి లేక ఆమెతో పాటు నా మనసును. ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను, చూడకుండా ఉండలేను, ఏం చేయను ఏమో. ఏ మేడల్లో దాగి ఉందోరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. హాయ్ నానమ్మ, హాయ్ తాతయ్య, బాగున్నారా? మా మనవరాల గురించి తాతయ్య, నువ్వు చెప్పినట్టు అక్క ట్రెడిషనల్ లేదు, వెస్టర్న్ లా ఉంది. అందమైన తాతయ్య, నువ్వు చెప్పినట్లానే అందమైన బొమ్మలా